హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2026 సంవత్సరం మార్చి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందామండి. ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 2026 సంవత్సరం మార్చి నెలలో వచ్చే పండుగలు ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్. మార్చి 1వ తారీఖు పాల్గొన శుక్ల త్రయోదశి అండి, ఆదివారం. ఈ ఆదివారం రోజున మనకి కామదహనం వచ్చింది ఫ్రెండ్స్. మార్చి 2 సోమవారము తిరుమల తెప్పోత్సవం సమాప్తి. మార్చి 3 మంగళవారం పూర్ణిమ అండి. పౌర్ణమి ఈరోజు పాక్షికంగా చంద్రగ్రహణం కూడా ఉంది. ఈ రోజున హోళీ అండి. అలాగే ఈరోజు మనకి వసంతోత్సవం కూడా ఉందండి. ఇంకా అలాగే శ్రీ లక్ష్మీ జయంతి కూడా ఉందండి ఈ రోజున. ఇక మనకి మార్చి 6వ తారీఖు శుక్రవారము సంకష్టహర చతుర్థి అండి. ఇక మార్చి 14 శనివారము మీనా సంక్రమణం. మార్చి 15 ఆదివారం ఏకాదశి అండి. మనకి మతత్రయ ఏకాదశి వచ్చింది ఆదివారం రోజు ఏకాదశి. ఇక మార్చి 16వ తారీఖు సోమవారము పొట్టి శ్రీరాముల జయంతి అండి. మార్చి 17వ తారీఖు మాస శివరాత్రి అండి, మంగళవారం రోజు వచ్చింది మాస శివరాత్రి. ఇక మార్చి 18 బుధవారము ఉత్తర భాద్ర కార్తె. మనకి మార్చి 19 గురువారం రోజు ఉగాది అండి. శ్రీ పరాభవనామ సంవత్సరం తైలాభ్యాంగం. అలాగే నింబకుసుమ భక్షణ. కంసాపురం ఆంజనేయ స్వామి వారి రథోత్సవం కూడా ఉందండి ఈ 19వ తారీఖు గురువారం రోజు. మనకి శ్రీ పరాభవనామ సంవత్సరం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ తెలుగు సంవత్సరాది మీ అందరికీ ఆశీస్సులు, ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మార్చి 20వ తారీఖు శుక్రవారం వచ్చి చంద్రోదయం, ఉమా శివాగ్ని పూజ. ఇక 21వ తారీఖు మార్చి 21 శనివారము రంజాను. అలాగే మత్స్య జయంతి, ఉత్తమాన్నాది, శివడోలోత్సవం, సౌభాగ్య గౌరీ వ్రతం చాలా ఉన్నాయండి ఈ రోజున. రంజాన్ కూడా ఈరోజే. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అలాగే మనకి ఈ మత్స్య జయంతి కూడా ఉందండి 21వ తారీఖు. శివ డోలోత్సవం, సౌభాగ్య గౌరీ వ్రతం అని కూడా చేస్తూ ఉంటారు. శివపార్వతులకి సౌభాగ్య గౌరీ వ్రతం అని చేస్తూ ఉంటారు. లేడీస్ చాలామంది ఈ గౌరీ వ్రతాన్ని పూజ చేసి వాళ్ళ సౌభాగ్యం బాగుండాలని చాలామంది ఈ రోజున నోములు చేస్తూ ఉంటారు. ఇక మనకి 23వ తారీఖు వసంత పంచమి అండి, సోమవారము 23 వసంత పంచమి. మార్చి 24 మంగళవారము శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామివారి జన్మదినం అండి. మార్చి 26వ తారీఖు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం, అలాగే బ్రహ్మోత్సవం ప్రారంభం, భవానీ యాత్ర కూడా ఉందండి ఈరోజు. 27వ తారీఖు శ్రీరామ నవమి. అలాగే 26వ తారీఖు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయండి. కళ్యాణానికి బ్రహ్మోత్సవాలు, అంతేకాని 26వ తారీఖు కళ్యాణం కాదు. మీరు ఎవరన్నా మిస్ అవుతారు, ఇంకా లేకపోతే అపార్థం చేసుకుంటారు. 26వ తారీఖు కళ్యాణం ఎలా వస్తుంది అని చెప్పి నేను కొంచెం వివరంగా చెప్తున్నాను. 26వ తారీఖు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు అనేవి స్టార్ట్ చేస్తారు. ఇక మనకి 27వ తారీఖు మార్చి నెలలో 27వ తారీఖు శ్రీరామనవమి అండి. మనకి ఉగాది అయిపోయిన వారం రోజులకి ఈ శ్రీరామనవమి వస్తుంది. భద్రాచలంలో మనకి శ్రీ సీతా కళ్యాణం జరుగుతుంది.
ఇక అన్ని గుడుల్లో కూడా శ్రీరామనవమి కళ్యాణోత్సవం అయితే బాగా వైభవంగా జరుగుతాయి. అందులోనూ మా టెంపుల్లో, మాకు తిరుపతిలో రామాలయం టెంపుల్లో చాలా అంగరంగ వైభవంగా చేస్తారండి ఈ శ్రీరామనవమి కళ్యాణము. వీలైన వాళ్ళు ఎవరన్నా ఇక్కడ మనకి తిరుపతి వచ్చినప్పుడు ఈ రాములవారి గుడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక 28వ తారీఖు మార్చి 28 శనివారము యమధర్మ రాజదశమి. 29వ తారీఖు ఆదివారము విష్ణు డోలోత్సవం, వాడపల్లి తీర్థం అండి, వాడపల్లి తీర్థం. 30వ తారీఖు తిరుమల శ్రీవారి, 30వ తారీఖు మార్చి 30 తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు అనేవి ప్రారంభమవుతున్నాయండి. 31 మార్చి 31 మంగళవారము ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం అండి. ఇక్కడ మనకి ఒంటిమిట్టలో శ్రీరామనవమి రోజు కాకుండా శ్రీరామనవమికి ముందు రోజు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేసి మనకి 10 రోజులు బ్రహ్మోత్సవాలు చేసిన తర్వాత ఈ కళ్యాణం 8 రోజులు ఉంటుందండి. మొత్తము ఈ 7-8 రోజులు కూడా ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల్లాగా చక్కగా జరిగి తర్వాత కళ్యాణోత్సవం అనేది చేస్తారు. ఒంటిమిట్టలో ఈరోజు కోదండరామ స్వామి వారి కళ్యాణోత్సవం, అలాగే మహావీర్ జయంతి, రేవతి కార్తె అనేది కూడా ఈరోజు ఉందండి. ఇక ఈ మార్చి నెలలో, ఈ 2026వ సంవత్సరం మార్చి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఇవే ఫ్రెండ్స్. మీకేమన్నా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ అందరికీ రిప్లై ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.